ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2024లో ప్రపంచంలో జనాభా అధికంగా ఉన్న టాప్ 5 దేశాలు ఏవి? భారత్, చైనా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 55వ వేడుకలను నవంబర్ 20 నుండి 28 వరకు ఎక్కడ నిర్వహించారు? గోవాలో నిర్వహించారు. ఆస్ట్రా హింద్ పేరుతో ఏ రెండు దేశాలు ఇటీవల ఉమ్మడి సైనిక విన్యాసాలను పూణేలో ప్రారంభించడం జరిగింది? భారత్, ఆస్ట్రేలియా. ఏ సంవత్సరం నాటికి ఉన్నత విద్యలో జీఈఆర్ని 50% తీసుకెళ్లాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది? 2030 సంవత్సరం నాటికి. 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభలు ఇటీవల ఏ దేశంలో నిర్వహించారు? ఆస్ట్రేలియా దేశంలో. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 ప్రపంచ క్షుద్బాధ సూచిలో భారత్ యొక్క స్కోరు ఎంత? 27.3. ఇటీవల వార్తల్లో కనిపించిన డైసన్ స్పియర్ అంటే ఏమిటి? నక్షత్రం యొక్క శక్తిని వినియోగించుకోవడానికి ఒక ఊహాత్మక ఇంజనీరింగ్ ప్రాజెక్టు. పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల కర్ణాటకలోని ఏ నగరంలో రాక్ ఆర్ట్ యొక్క మొదటి సాక్ష్యాన్ని కనుగొన్నారు? మంగళూరులో. ఇటీవల విలియం లై చింగ్ టే ఏ దేశానికి కొత్త అధ్యక్షుడయ్యారు? తైవాన్ దేశానికి కొత్త అధ్యక్షుడయ్యారు. ఎల్లోర్డా కప్ 2024లో ఇటీవల బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్ ఏ క్రీడకు చెందినది? బాక్సింగ్ క్రీడకు చెందినది. For next part video, please subscribe this channel.